హలో అందరికీ నమస్తే. నేను మీ హీరో మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం నరసాపురంలో ఉన్న వలందరి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. మనం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఉండి అందరితో మాట్లాడుతున్నాను. ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద మనం ఉన్నాం ఈరోజు. ఒకసారి మనం పక్కనే గోదావరి, ఇక్కడ వాతావరణం ఒకసారి మీకు చూపిందాం. అటు చూస్తే మన తూర్పు గోదావరి, ఇటు చూస్తే పశ్చిమ గోదావరి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మనం ఒకేసారి చూడొచ్చు. అటు ఇటు కూడా అందరూ కూడా ఫ్రెండ్స్ సరదాగా పనులు, వర్క్లు అన్ని చేసుకుని, బిజినెస్ అన్ని చేసుకుని, నీట్ గా ఆఫీసులు వర్క్లు అన్ని చేసుకుని సరదాగా చల్లగాలికి గోదావరికి ఒడ్డుకు వస్తారు. ఇక సరదాగా కూర్చుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అక్కడ బల్లలు కూడా ఉన్నాయి. ఆ బల్లలు ఇవన్నీ వేస్తారు. ఈ బల్లల మీద కూర్చుంటారు, సరదాగా ఇవన్నీ తిరుగుతారు. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని పానీపూరీలు ఇవన్నీ అన్ని దొరుకుతాయి. సరదాగా మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటారు ఫ్రెండ్స్? ఎంతో మంది ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందరూ సరదాగా చల్లగాలికి సరదాగా మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ అందరూ సరదాగా రావాలని అందరూ అనుకుంటారు. ఒకసారి చూడండి, పచ్చటి వాతావరణం అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అన్నీ కూడా చూడండి. ఒకసారి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఉన్నాం. ఒకసారి ఇటు చూస్తే నరసాపురం వాళ్ళందరూ ఉండేది. వాళ్ళందరూ చూడండి ఒకసారి. అందరూ కూడా మనకి ఇక్కడ నీట్గా అందరూ వస్తారు. చాలా చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికి సరదా చూస్తారు. లొకేషన్స్ అన్ని కూడా బాగుంటాయి. అన్ని కూడా చూస్తే అది హాస్టల్ అండి. అది ఫ్రెండ్స్ మనం మీరందరూ కూడా రండి. ఇక్కడికి చాలా బాగుంటది వాతావరణం. ఒకసారి మీరందరూ కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ రండి సరదాగా. మా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి మీకు గోదావరి అంటే ఆశ్చర్యంగా ఉంటది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి డైలీ చూస్తారు కాబట్టి ఇక్కడ అంత ఆశ్చర్యం అయితే ఉండదు. మీరందరూ కూడా సరదాగా రావాలని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతో మందికి ఇలా రావాలి గోదావరి అంటే మీకు చాలా మందికి ఉంటది ఆశ. గోదావరి చూడాలి, సరదాగా బోట్ ఎక్కాలి, సరదాగా ఇటు అటు వెళ్ళి ఇటు వెళ్దాం. అలా చూస్తే ఇలా ఈ గతంలో ఫ్రెండ్స్ ఇక్కడ అంతర్వేది మీకు అందరికి ఐడియా ఉంటుంది. అంతర్వేది తెలుసు మీకు. అంతర్వేది ఇక్కడ బోట్లు ఉండి ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ ఎక్కితే ఇట్లా తీసుకెళ్లేది అంతర్వేది. మళ్ళీ ఇలా వచ్చేది ఇక్కడ డ్రాప్ చేసేది. ఇక్కడే బయలుదేరడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడి నుంచి వెళ్ళేవారు అందరు గతం. ఇప్పుడైతే మనకి బోట్లు అవన్నీ ఆపడం జరిగింది. ఇప్పుడైతే మనకి అక్కడ మొన్న పంట చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు, కాబట్టి మళ్ళీ చూపిస్తాను. మనం పంట ఎక్కడం, మనం సైనిక లంక వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి అంతర్వేది వెళ్తే మీరు కార్ల మీద బైక్ల మీద వెళ్తే మీరు మామూలుగా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మీరు అంతర్వేది, ఇది దాడితే అంతర్వేది 12 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 12 కిలోమీటర్లు మీరు అంతర్వేది వెళ్ళిపోవచ్చు. చాలా నీట్గా మీరు ఈజీగా ప్రయాణం ఇది, సరదా మీ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. నీట్గా మీరు కూడా వెళ్ళొచ్చు. ఇంకేం ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ సరదాగా ఎంజాయ్ చేయండి. అందరూ రండి, వచ్చి మా గోదావరి పరిసరాలు ఈ ఈ అందాలు అన్నీ మీరు చూడండి. సరదాగా నీట్గా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు రానంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూడండి, మీరందరూ కూడా సంతోషిస్తారు. నీట్గా ఈ వాతావరణంలో ఉండడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజంగా అందరూ కూడా ఇక్కడ పుట్టడం అదృష్టంగా ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం బ్రిడ్జ్ కింద ఉన్నాం. మీకు ఇందాక అప్పుల పైన చూపించాను, ఇప్పుడు కింద ఉన్నాం. చూడండి, ఇదిగో మన ఇక్కడ పుష్కరాలకు కూడా చాలా పూజలు చేస్తారు. ఇవన్నీ పుష్కరాలు వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ఖాళీ ఉండదు, బాగా రద్దీ ఉంటుంది. ఇక్కడ చాలా పూజలు చేస్తారు పుష్కరాలకి. మనకి ఇక్కడ చాలా పండితులు వస్తారు, బ్రాహ్మణులు అందరూ వచ్చి ఇక్కడ మనకి కావాల్సిన మనకి ఏ అవసరం ఉంటే ఆ పూజలు చేస్తారు. అందరూ కూడా ఇక్కడ భోజనాలు అన్ని పెట్టడం, అన్ని ప్రసాదాలు అన్ని పంచిపెట్టడం అన్ని జరుగుతుంది. చాలా నీట్గా అన్ని బాగా చేస్తారు. చూడండి వాతావరణం, మీరు వచ్చి ఉంటే కనుక ఇక్కడికి గతంలో ఎవరైనా సరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ వాతావరణాలన్నీ చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందంగా ఉంటాయి. అన్నీ కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రోజుకి వీడియో చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సెలవు.